తీరా. అరే మనం ఖచ్చితంగా తాగాల్సిందే అంటావా? ఒరే మనకున్న కష్టాలకు బాధలకు తాగకపోతే మందే ఫీల్ అయిద్దిరా. అయినా మందు బిర్యానీ ముందు పెట్టుకుని తినాలా తాగాలా అని ఆలోచిస్తావేంట్రా? సరేరా. అచ్చా వాడు చెప్పేది కరెక్టేరా. ఇంకా ఆగద్దు. లెట్స్ గో ఆన్. అరే మనం ఫస్ట్ టైం తాగుతున్నాం కదా, మీకేమనిపిస్తుందిరా? అయినా నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. ఈ ముందు తాగాలంటే లైట్గా భయం వేస్తుంది. భయమా? నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉందిరా. పోయిరా. ఓకే. మందేంట్రా ఇలా ఉంది? Cheers. ఆపండ్రా. మాయా రేయ్ మీరు తాగుతున్నారేంట్రా? అయ్యా దొరికేసాంరా బాబు. మీరు తాగుతారంటే నేను నమ్మలేకున్నాను రా. అరే ఈ చెత్త అంతా క్లీన్ చేయండి రా. అన్నా ఈ ఒక్కసారికి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి. అవును మావయ్య, మాకు జరిగింది మర్చిపోవాలంటే ఇది ఒక్కటే సొల్యూషన్. రేయ్ అన్ని బాధలకు కష్టాలకు మందే సొల్యూషన్ కాదురా. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వెతికినప్పుడే రా సొల్యూషన్. మీ ప్రాబ్లం ఏందో నాకు చెప్పండి. నా వల్ల కాదంటే అప్పుడు మీ ఇష్టం. నా మీద నమ్మకం ఉంటే చెప్పండి రా. అలా అనకు మావయ్య, నేను అడిగిందల్లా ఇచ్చావు. అమ్మ నాన్న తర్వాత నా లైఫ్లో అన్నీ చూసుకుంది నువ్వే మావయ్య. మీకు చెప్పకపోతే ఇంకెవరో చెప్తాం మావయ్య. కూర్చోండి. కూర్చోండి అన్న, కూర్చోండి. ఇప్పుడు చెప్పండి రా. అసలు ఏం జరిగిందంటే నువ్వు ఆగరా, నేను చెప్తాను. నేను చెప్తా అన్నా. రే నేను చెప్తా అన్నాను కదా. నేను చెప్తా అంటున్నా కదా. రే నేను చెప్తా అన్నాను కదా. నువ్వే. అరే దీనికి కూడా గొడవ పడతారేంట్రా? మీ గురించి చెప్పే ముందు మీకు యాప్ట్ అయ్యే టైటిల్ నేమ్ చెప్పండి రా. దాంతో స్టార్ట్ చేద్దాం. సూర్య నువ్వు చెప్పరా. సైటింగే. హలో, ఏంట్రా లేటు? త్వరగా రారా బాబు. ఎక్కడికి రా? టైంకి రావు, రమ్మంటే ఎక్కడికని అడుగుతావు. అదేరా మన సైట్ అడ్డాకి. ఒరే మచ్చా, టైం 9 అయిందా? సైట్ కొట్టం కంటే పెద్ద పనేం లేదు కదా. ఒక 5 నిమిషాలు ఉంటారా, వస్తున్నా. సరే సరే ఫాస్ట్గా రా. అరే మామా, ఏమైందిరా? అరే మనం ఏదైనా చేయాలనుకుంటే ఫోకస్డ్గా చేయాలరా. నీకు ఆ టైం సెన్సే లేదు. నువ్వు అనాలిజిబుల్ రా ఈ సైటింగ్కి. అలా అనకురా బాబు. చూసే ప్రతి ఒక్క అమ్మాయి అన్నాయని అంటే నాకు అసలు ఏం చేయాలో అస్సలు అర్థమవుతలేదు. సైటింగ్ కావాల్సింది టైమింగ్ రా. నీకు ఆ టైం సెన్సే లేదు. అలాంటప్పుడు అమ్మాయిని ఎప్పుడు చూస్తావు, ఎప్పుడు లైన్ వేస్తావు, ఎప్పుడు పాడేస్తా.
ఏమైందిరా? ఇదేం బాగోలేదురా. 9 మీ అమ్మాయి వస్తుంది కదా, ఈ గ్యాప్లో అమ్మాయి నేను చూస్తున్నావు. మా అమ్మాయి 9కి వస్తుంది. ఓకే, ఈ చిన్న గ్యాప్ ఉందిగా, ఆ గ్యాప్లో అమ్మాయికి సైట్ కొట్టేసా. ఓ అయినా ఈ సైటింగ్ అనేది 3 రకాలరా. ఫస్ట్ వన్ ఏదో టైం పాస్ కోసం లవ్ చేస్తారా. సెకండ్ వన్ కొన్ని రోజులు అలా 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 లవ్ చేస్తారు. థర్డ్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్ రోయ్, రియల్ పార్ట్నర్ కోసం లవ్ చేస్తారా. కానీ మనం ఈ 3 చేస్తాం. అందుకే మనల్ని ఆల్రౌండర్స్ అంటారా. కనీసం ఒక్క మైన నుంచి పెట్టరా నా కోసం. రే, అది నన్ను అడగకూడదు. ఏం చేయాలి తెలుసా? హలో, ఏమండి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అది మిమ్మల్ని చూసినట్టునే అనిపించింది. ఐ లవ్ యూ అండి. ఏంట్రా ఒకసారి చూసి ప్రపోజ్ చేయగానే పడిపోతా అనుకుంటున్నావా? వెళ్ళి ముఖం చూసుకొని ముందు ప్రపోజ్ చేస్తాడంట. ప్రపోజ్ అయినా నీలాగా రోడ్ మీద ఎక్కడ పడితే అక్కడ ప్రపోజ్ చేసే వాళ్ళని మాత్రం నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. అయితే ఇంటికి వచ్చి ప్రపోజ్ చేస్తా, యాక్సెప్ట్ చేస్తావా? ఛీ యదవా. అడవులో ఆకులు కరువా, హైదరాబాద్లో అమ్మాయిలు కరువా? అవునరా, ఎక్కడికి వెళ్తున్నావు? పానీపూరి బండి దగ్గర. పానీపూరి బండి అంటే ఆ శ్వేతని చూడడానికేగా. యా, అవును మామ, అంతమంది చూడేందుకు ఒకే అమ్మాయిని చూసి ఒకే అమ్మాయిని తిరిగి ఆ అమ్మాయిని పడేయచ్చుగా. ఒకే అమ్మాయిని చూసి ఆ అమ్మాయి ప్రపోజ్ చేసి ఆ అమ్మాయి నో చెప్పింది అనుకో, దేవదాస్ అయిపోతావు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఆ దేవదాస్ అవడం ఎందుకని చెప్పి ఒక మామిడి చెట్టుకున్న కాయని చూసి ఒక 10 రాళ్ళు ఇసురుతాం రా. ఓకే, ఏ రాయి తగులుతుందో తెలీదు. ఈ సైటింగ్ కూడా అంతేరా. ఈ సైటింగ్ లో సెట్ అయిన అమ్మాయిని సెట్ చేసుకోవడమే. సూపర్ గురు. ఏం కావాలన్నా? ఒక ప్లేట్ పానీపూరి. అన్నా నాకు ప్లేట్ చెప్పన్నా. వీడికి కూడా ఒకటన్నా. ఏంద్రా తినేస్తావా ఏంది అలా చూస్తున్నావు? దించు, కళ్ళు దించు, దించు. శ్వేత, శ్వేత, నీతో మాట్లాడాలి శ్వేత. అన్నా అసలు మనం పట్టించుకోవట్లేదండి. అమ్మాయి మనసు చెట్టు లాంటిదిరా. విత్తనం నాటాలి, నీళ్ళు పోయాలి, ఆ తర్వాత చెట్టు అవుద్ది. అది మనకు సెట్ అవుద్ది. దీనికి మన లవ్ గురుస్ ఉన్నారా, వాళ్ళని అడిగితే సెట్ చేస్తారు. పద. చెప్పు బేబీ, ఏం చేస్తున్నావు? అది ఏంట్రా? నీతో కొంచెం మాట్లాడాలరా. నేను ఫోన్ మాట్లాడుతున్నా కదా, రారా. ఆడు ఖాళీగా ఉన్నాడు, ఆన్ తెల్లు మాట్లాడు. పా. మామ, మనోళ్ళంతా లవ్లో చాలా బిజీగా ఉన్నారు, మనం తప్ప. అవునరా, ఈరోజు రమ్య కనపడలేదేంట్రా? ఏమోరా. మనం అక్కడ ఉన్నామని చెప్పేసి రమ్య వేరే రూట్లో వెళ్ళి ఉండొచ్చు. ఓ, ఆల్రెడీ 2 రిజెక్ట్ చేశారు కదా, రమ్య మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుందిరా. ఆల్రెడీ ప్రపోజ్ చేశాను. రమ్య, నీకు కొన్ని 100 సార్లు ప్రపోజ్ చేశాను, కనీసం ఒక్కసారైనా యాక్సెప్ట్ చేయాలనిపించలేదా? పోనీ
సమాధానం కూడా చెప్పాలనిపించట్లేదా? ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నా. రమ్య అకౌంట్ అని నాకు తెలుసు. పద వెళ్దాం. పదా మామ ఆగు. ఆ? అమ్మాయి దగ్గర కూడా ఇలా వెళ్తాడా? తెచ్చుకుని ఉండాల. చెట్టు మార్చు తెలు. రే, షార్ట్ కట్ వేలో నువ్వు ఉంటావని తెలిసే లాంగ్ అయినా సరే ఇటు వస్తే ఇక్కడ కూడా వస్తావేంట్రా? చూడు బేబీ, నువ్వు షార్ట్ కట్లో వెళ్ళినా లాంగ్ వేలో వచ్చినా సరే ఆ సూర్యుడి నుంచి ఏ మనిషి కనుమరుగవలేడు. ఈ సూర్య నుంచి కూడా ఈ రమ్య కనుమరిగే ఛాన్సే లేదు. బికాస్ ఆఫ్ ఐ వన్న ఫాలో 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 అయ్యో, ఐ వన్న ఫాలో 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 అయ్యో, ఐ వన్న ఫాలో 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 అయ్యో, ఐ వన్న ఫాలో 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 అయ్యో, ఐ వన్న ఫాలో 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 అయ్యో. ఎలా ఉందిరా? ఈ అమ్మాయి ఏంటి మామ, ఏరియాలో ఉంటే ఏ అమ్మాయి కనబడే ఛాన్సే లేదు. సరే నేను వెళ్తా. ఒక్క నిమిషం రమ్య, మొన్న నీకు ప్రపోజ్ చేశాను, ఏ సమాధానం చెప్పలేదు. అయినా సరే ఐ లవ్ యూ రమ్య. రే, నిన్న బస్సులో ప్రపోజ్ చేసావు, ఈ రోజు ఇక్కడ, రేపు ఇంట్లో కూడా వదలవా? ఏమో, నువ్వు చనిపోయాక స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ కూడా వచ్చి ప్రపోజ్ చేస్తా. బట్ అక్కడ మాత్రం నువ్వు అని చెప్పుకో. చనిపోయేంత ధైర్యం ఉందనుకున్నావు నాకు, దానికి మించిన ప్రేమ ఉంది. వన్ సైడ్ లవ్ చేసి చేసి అలసిపోయా రమ్య. అందరు రిజెక్ట్ చేస్తుంటే డిఫెక్ట్ నాలో ఉందనుకున్నాను, కానీ నా పర్ఫెక్ట్ జోడు నువ్వే కాబట్టి ఆ గాడ్డే వాళ్ళందరిని రిజెక్ట్ చేశాడు. ఒక్క ఛాన్సు రమ్య, ఆ రమ్యమైన లోకంలో ఇన్వాల్వ్ అవుదాం. ఆ లవ్, ఆ ఫైటింగ్స్, ఆ రొమాన్స్, నీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ అవుదాం. సూర్య, నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నేను నిన్ను లవ్ చేయలేను. వాట్? ఎందుకు అని అడక్కు, నేను చెప్పలేను. నువ్వే అర్థం చేసుకో. పైగా నీకు జాబ్ కూడా లేదు. రోజు పట్టుకొని ఎప్పుడు చూసినా ఐ లవ్ యూ అంటూ తిరుగుతూ ఉంటావు. ఇంట్లో ఏమని చెప్పి ఒప్పించాలి? ఒక్కసారి నేను చెప్పేది విను రమ్య. సూర్య, ఒక ప్రేమికుడు ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేస్తే కలిసి ఉండడమే లవ్ అయితే, అదే అమ్మాయి నో చెప్పినా సరే తనకు రెస్పెక్ట్ ఇచ్చి విడిపోవడం కూడా లవ్వే సూర్య. ఇంకోసారి నా వెంట పడకు. ఇదే మన లాస్ట్ మీట్ అవ్వాలి. చెప్తున్నానని తప్పుగా అర్థం చేసుకోకు. నువ్వు కూడా ఒక మంచి జాబ్ చూసుకో. అమ్మా మేము ఏం చూసాం మాకు తెలుసా, మీరు వెళ్ళండి. రే, ఆ అమ్మాయి ఏదో కోపలా మాట్లాడింది, పట్టించుకోకు. ఆయన అమ్మాయి వద్దంట వదిలేస్తావా ఏంటి? వదిలేస్తానరా. ఏం మాట్లాడుతున్నావురా? అరే తనే చెప్పింది కదరా వదిలేయటంలో కూడా ప్రేమ ఉందని. అది అందరూ కలిసి ప్రూవ్ చేస్తారా, నేను విడిపోయి కూడా ప్రూవ్ చేస్తా. నువ్వాను మనోళ్ళు దాన్ని లేపుకొచ్చేస్తారు. రే, తప్పుగా మాట్లాడకరా. అసలు సైటింగ్ ఏంటంటే తెలుసారా? ఒక ఇంట్లో అందమైన పువ్వును చూసినప్పుడు దాన్ని చూసి ఆస్వాదించాలరా, అంతేగా నా మొక్కని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకోవడం తప్పురా. లవ్ కూడా అంతేరా. ఒక అందమైన అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటామో, అదేవిధంగా నో అన్నప్పుడు కూడా అంతే స్పోర్టివ్గా తీసుకోవాలరా. కాదు కూడదు, టార్చర్ చేస్తా, యాసిడ్ పోస్తా అనడం చాలా తప్పురా. ఆ తప్పు అయితే నేను చేయనురా. సారీ రా మామ, నేను తప్పుగా మాట్లాడుంటే. పర్లేదురా, ఆ దేవుడు మనకు కమిట్ అయ్యే ఛాన్స్ ఇవ్వలేదురా. మనం ఇంకా మొరట సింగిలే. అబ్బా, ప్రేమించిన అమ్మాయి అడిగిందని ఆ ప్రేమను త్యాగం చేసావా? ఎంత గొప్ప మనసురా నీది. సరేరా, నీ బాధకు ముందు నా దగ్గర ఉంది, ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా. దానికన్నా ముందు